పల్లె పిలుపు చెలో ఆంధ్ర న్యూస్కు స్వాగతం. ఈరోజు విద్యాశాఖ ప్రధానాంశాలు. మన ప్రభుత్వము మరియు ఉన్నతాధికారుల చొరవ వల్ల జిల్లా విద్యాశాఖాధికారులను డైట్ లెక్చరర్లను నియమించడం వలన విద్యాశాఖ పురోగాభివృద్ధి చెందుతోంది. అంతేకాకుండా రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారిని కూడా బీఈడి కళాశాల ప్రొఫెసర్లను నియమిస్తే విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ యొక్క జిల్లా విద్యాశాఖ అధికారుల నాన్ గెజిటెడ్ వాళ్ళు రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫీసర్లు కూడా నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు నుండి వచ్చిన వారు పనిచేయడం వల్ల విద్యాశాఖ అభివృద్ధిలో కుంటుపడుతోంది. అంతేకాకుండా ఈ యొక్క రీజనల్ విద్యాశాఖ అధికారి కార్యాలయాల్లో కూడా సూపరింటెండెంట్లు అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. వారిని కొంతకాలం బయటికి పంపించి మళ్ళీ డెప్యుటేషన్లపై విధులు నిర్వర్తించుకోవడం అనేది జరుగుతోంది. ఇది విద్యా ప్రమాణాలకు వ్యతిరేక దిశగా పనిచేయడం అనేది జరుగుతోంది. అంతేకాకుండా జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో కూడా అటెండర్లు మొదలుకొని సూపరింటెండెంట్ల వరకు బదిలీలు లేకుండా 20 సంవత్సరాల నుండి ఒకే కార్యాలయాల్లో పనిచేయడం వల్ల విద్యాశాఖ పురోగాభివృద్ధికి కుంటు పడుతోంది. సీనియర్ అసిస్టెంట్లను జోనల్ పోస్టుగా చేసి వాళ్ళను ఇతర జిల్లాలకు బదిలీ చేసిన యెడల చాలా విద్యాశాఖ అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా వీరు పక్క జిల్లాలకు 2 సంయుక్త జిల్లాలు ఉండడం వల్ల పక్క జిల్లాలకు వెళ్ళి 1 నెల 2 నెలలు పనిచేసి మళ్ళీ తిరిగి యథాస్థానాలకు రావడం జరిగింది. అయితే సర్వీస్ రూల్స్ ప్రకారంగా 2 జిల్లాల సర్వీసును కలుపుకొని ఇతర జిల్లాలకు బదిలీ చేయాలి. కానీ విద్యాశాఖలో నిబంధనలకు నీళ్లు వదిలినారు. వారి ఇష్టం వచ్చినట్టుగా బదిలీలు చేపట్టడం జరుగుతోంది. అంతేకాకుండా అటెండర్లను కూడా ఎన్జిఓ సర్టిఫికెట్లతో కొనసాగింపు జరుగుతోంది. ఇటువంటివన్నీ చాలా